హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి సమిడిపోయిన. నా స్టాక్ మార్కెట్ మిత్రులు కొందరు సార్ ఎస్ఎల్ బై ఎలా చేయాలో లైవ్లో చూపెట్టమన్నారు. అందుకోసంగా నేను ఎస్ఎల్ బై స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనే దాన్ని లైవ్లో చూపెట్టేదానికోసంగా నేను వీడియో చేశాను. కానీ అనుకోనటువంటి ఇంకొక కారణం కూడా ఉంది, దీంట్లో మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా నా మిత్రులకు మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది. అది ఏంటో కాదు, మనము ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. ఈ బిగినర్స్ కూడా ట్రేడ్ చేయగలిగే సింపుల్ స్ట్రాటజీ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ స్ట్రాటజీలోనే స్టాప్ లాస్ బై ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఎగ్జిట్ ఎలా అవ్వాలి, ప్రాఫిట్ తీసుకునే అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికోసంగానే నేను ఈరోజు ఈ స్టాప్ లాస్ బై అనేది చేయాలనుకొని చేస్తూ ఉన్నాను. కానీ అనుకోకుండా రూల్స్ నేనే బ్రేక్ చేశాను. ఈ ఆప్షన్స్లో బిగినర్స్ కూడా ట్రేడ్ చేయగలిగే సింపుల్ స్ట్రాటజీ అనే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నేను బ్రేక్ చేశాను. బ్రేక్ చేసిన దానివల్ల జరిగిన పరిణామం ఏంటో కూడా దీంట్లో నేను చూశాను. కానీ ఇది నా మిత్రులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే ఒక పొరపాటు చేయకుండా ఉండేదానికి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ మనం పొరపాటు చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకు ఇండికేటర్ సిగ్నల్ దగ్గర రాబోతూ ఉంది. అదేవిధంగా మనకు ఇండికేటర్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ కూడా మనకు లో ఓపెన్లో రెండు మ్యాచ్ అయినాయి. కాబట్టి ఇంకా నాకైతే కన్ఫర్మేషన్ రాలేదు. వచ్చిన తర్వాత ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ బై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సపోజ్ ఈ క్యాండిల్లో మనం స్టాప్ లాస్ బై చేయాలంటే మనకు హై ఎంత ఉంది, 343.65 ఉంది. దీనికి 2 పాయింట్స్ కలుపుకుందాం, అంటే 346 పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా బై చేయాలి, స్టాప్ లాస్ బై అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనం పీఈలో కదా అనుకునింది, బై తీసుకుంటాం. మార్కెట్ ఆర్డర్ ఉంది, లిమిట్ ఆర్డర్ ఉంది, ఎస్ఎల్ ఆర్డర్ ఉంది, ఎస్ఎల్ఎం ఆర్డర్ ఉంది. మనం ఎస్ఎల్లోనే దీన్నే ఎస్ఎల్ బై అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ క్వాంటిటీ, ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్ రెండు వస్తాయి. మనం ఎంతలో బై చేయాలనుకున్నాం, 346. ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకుందాం, 346.5. ఓకే, ఇప్పుడు మనం క్వాంటిటీ చూసారు కదా, రెగ్యులర్ ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని బై అనేది ప్లేస్ చేస్తాం. మీకోసంగా చూపిస్తున్నాను, నాకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు, కానీ మీకోసంగా చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనకు 300 ఇక్కడ పాయింట్స్ చూసుకోవచ్చు, 318 ఉంది. ఎప్పుడైతే మనకు ఈ 346 అనేది దాటుతుందో మనకు ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంతే సింపుల్గా స్టాప్ లాస్ బై ఇలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూసినట్టుగానైతే ప్లేస్ అయిపోయింది, చూపిస్తా చూడండి. ఇది ఆర్డర్లో ఉంటుంది, చూడండి ఇలా బై ఆర్డర్లో ఉండిపోయింది. ఇది 346 ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. మనకు 346.5లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇలానే స్టాప్ లాస్ బై అనేది ఇలానే చేసుకోవాలి. దీంట్లో మనకు రిస్క్ ఉండదు. కానీ నాకు ఇండికేటర్ సిగ్నల్ అయితే రాలేదు, కేవలం క్యాండిల్ మాత్రమే సిగ్నల్ వచ్చింది. కానీ ఫస్ట్ మనకు రావాల్సింది ఏంది, ఇండికేటర్ సిగ్నల్ రావాలి, తర్వాత మాత్రమే మనం క్యాండిల్ చూసుకుంటాం. కానీ ఎస్ఎల్ బై ఎలా చేయాలో లైవ్లో చెప్పేదానికోసంగా రిస్క్ చేస్తున్నాను, అంతే తప్ప నుంచి నాకైతే కరెక్ట్ ఎంట్రీ రాలేదు. మీరైతే ఇట్లాంటి పొరపాటు చేయొద్దు. ఇది ఈ ఒక క్యాండిల్ హైని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడే మనకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది అనమాట.
కానీ నేను చెప్పాను కదా నాకు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదని. కన్ఫర్మేషన్ కాలేదు ఇది. చూడొచ్చు, వెయిట్ చేయొచ్చు. మళ్ళీ మార్కెట్ నాకు పర్ఫెక్ట్గా రాలేదు, కానీ మీకు చూపించే దానికోసం స్టాప్ లాస్ బై ఎలా చేయాలి చూపించే దానికోసంగా చేశాను. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకనంటే నేను ఆల్రెడీ దీన్ని హైలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా తీసుకున్నాను. దాని హై దాటేంత వరకు నాకైతే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. పొజిషన్ చూడొచ్చు, ఖాళీగానే ఉంటుంది ఇక్కడ, కాబట్టి నాకైతే నో ప్రాబ్లం. ఆర్డర్ అయితే పెండింగ్లోనే ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే దీన్ని దాటుతుందో, మనం అనుకున్నటువంటిది దాటుతుందో, అప్పుడు మనకు ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. ఆర్డర్ ప్లేస్ అయి ఉంటుంది, అప్పుడే మనకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దాకా మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ కాదు. చిన్న స్టాప్ లాస్ తోటి మనం ఎక్కువ టార్గెట్ తీసుకోవచ్చు. కానీ ఇదైతే నేను చెప్పాను కదా ఇందాకనే, నాకు ఇండికేటర్లోనూ సిగ్నల్ రాలేదు, క్యాండిల్ అయితే వచ్చింది, కానీ ఇండికేటర్లో రావాలి మస్ట్ అండ్ షుడ్గా రాలేదు. కాబట్టి ఆటోమేటిక్గా చూడడం మళ్ళీ రివర్స్ అవుతూ ఉంది. ఓకే, అందుకని నేను మీకు జస్ట్ ఎలా ఎస్ఎల్ ఆర్డర్లో బై చేయాలి అనే దానికోసంగా మాత్రమే దాన్ని చేశాను. ఓకేనా, మీరైతే అన్ని విధాలుగా మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే బై చేయండి, ప్లేస్ చేయండి ఆర్డర్ని. ఓకే, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మార్కెట్ అయితే ఈరోజు సైడ్ వేస్లో ఉండొచ్చేమో అనిపిస్తూ ఉంది, నాకైతే డౌట్ కొడుతూనే ఉంది మార్కెట్ యొక్క బిహేవియర్ని బట్టి. చూద్దాం. ఇప్పుడే మనకు ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు దీనికి స్టాప్ లాస్ పెట్టుకుందాం. స్టాప్ లాస్ని ప్లేస్ చేసేసాను. ఇప్పుడు మనం ఆర్డర్లో పోయి చూడొచ్చు, స్టాప్ లాస్ ప్లేస్ చేస్తున్నాం. మనం పొజిషన్ చూసుకోవచ్చు. మిత్రులారా చూడొచ్చు, మనం ఆల్రెడీ స్టాప్ లాస్ కూడా మనం ఆర్డర్ పెట్టున్నాం. ఇదండి, ఇక్కడ చూడండి, 312లో మనం స్టాప్ లాస్ పెట్టున్నాం. చూసుకుంటూ ఉండొచ్చు. నేను ఆల్రెడీ మన ఆర్డర్ అయితే ప్లేస్ అయింది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. స్టాప్ లాస్ కూడా ముందుగా పెట్టి కూర్చున్నాను. మీకు చెప్పినట్లుగానే 346లో నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఎగ్జిక్యూట్ అయింది ట్రేడ్. నేను స్టాప్ లాస్ కూడా రెడీ చేసి పెట్టేశాను. స్టాప్ లాస్ ఎలా పెట్టాలో కూడా చూపెట్టాను మీకు. నేను మార్కెట్ పరిస్థితిని బట్టి నేను ట్రేడ్ తీసుకొని బయటకు వచ్చేస్తాను, లేదా స్టాప్ లాస్ అన్న ట్రిగ్గర్ అవ్వాలి. మీకు చూపించే దానికోసంగా నేను కొంచెం రిస్క్ చేసి ఈ క్యాండిల్లో తీసుకున్నాను. 9:45 అప్పుడు తీసుకున్నాను. కరెక్ట్గా 10 గంటలకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు దీంట్లో ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. అది ఎందుకో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఈరోజు 510 రూపాయలు నష్టపోయాను. క్షుణ్ణంగా వినండి, చెప్తాను మీకోసం. ఇదంతా కూడా యాక్చువల్గా నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటానని చెప్పాను. రెడ్ లైన్ని బ్లాక్ లైన్ క్రాస్ చేయాలి, ఫస్ట్ సిగ్నల్. సెకండ్ సిగ్నల్ వచ్చేసి క్యాండిల్ కూడా నాకు నేను తీసుకున్నటువంటి క్యాండిల్ హైకనేషి క్యాండిల్లో ఓపెన్లో 2 మ్యాచ్ అవ్వాలని చెప్పాను. కానీ ఇక్కడ కేవలం స్టాప్ లాస్ బై ఎలా చేయాలి అనే దానికోసంగా మీకు నేను ఈ క్యాండిల్లో చూపించాను. యాక్చువల్గా అయితే నా రూల్కి విరుద్ధం. నాకు ఇక్కడ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత చూడండి, ఈ రెడ్ లైన్ని ఈ బ్లాక్ లైన్ కరెక్ట్గా ఈ రెడ్ క్యాండిల్ దగ్గర చూపిస్తున్నా. రెడ్ క్యాండిల్ దగ్గర క్రాస్ అయింది. కానీ నేను మీకు చూపించే దానికోసంగానే స్టాప్ లాస్ బై ఎలా చేయాలి అని చూపించే దానికోసంగా నేను ఇక్కడ తీసుకున్నా. నేను తీసుకుంది రాంగ్. ఇదంతా కూడా కేవలం మీకోసమే బాస్. దయచేసి నేనైతే ఎంట్రీ తీసుకోను. నాకు పర్ఫెక్ట్ అయినటువంటి ఎంట్రీ ఎక్కడొస్తే అక్కడ తీసుకుంటా. కానీ జస్ట్ మీకు చూపించే దానికోసంగా తీసుకున్నాను.
స్టాప్ లాస్ పెట్టాను, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. వెంటనే స్టాప్ లాస్ పెట్టాను కాబట్టి నాకు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది కరెక్ట్గా. ఇదండి 312లో నాకు కంప్లీట్ అయింది స్టాప్ లాస్. నేను తీసుకుంది 34 పాయింట్లు స్టాప్ లాస్ తోటే బయటకు వచ్చేసాం మార్కెట్లో నుంచి. ఈరోజు లాస్. ఇంకొకటి కూడా, ఇలా మనం కరెక్ట్ అయినటువంటి ఎంట్రీ తీసుకోకపోతే, నేను చెప్పినటువంటి రూల్స్ని కానీ మనం బ్రేక్ చేసి మీరు ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి నేను చెప్పినటువంటి దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు ఫెయిల్ కారు. ఈయన ఫెయిల్ అయ్యారంటే ఆ రోజు ఏదో మార్కెట్ ట్రాప్ చేసి ఉంటుంది అంతే. ఓకే, చూస్తూనే ఉండండి. ఇప్పుడు స్టాప్ లాస్ బై గురించి ఎలా చేసుకోవాలో చెప్పాను, అదేవిధంగా స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపెట్టాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రూల్స్ని బ్రేక్ చేసి ట్రేడ్ తీసుకోకూడదు అనేటువంటి గుణపాఠం నేను నేర్చుకున్నాను. నా వల్ల మీరు కూడా తెలుసుకుంటారు. ఓకే, చూస్తూనే ఉండండి. మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, మార్నింగ్ రూల్స్ బ్రేక్ చేసి ఎంట్రీ తీసుకుని దానివల్ల 510 రూపాయలు నష్టపోవడం అయితే జరిగింది. అది మీకు ఈ వీడియోలో కూడా ఉంది. 2:30 అప్పుడు నేను చిన్న హెడ్జింగ్ చేసి ఆ లాస్ని కవర్ చేసి ఒక 565 రూపాయలు ప్రాఫిట్లోకి వచ్చాను. ఇది మీతో పంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ దీన్ని రికార్డ్ చేసి లైవ్లోనే దీన్ని రికార్డ్ చేసి మళ్ళీ మీకు ఇదే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఒక ఫీలింగ్స్ మీతో పంచుకుంటున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.